ఆడ? ఏవండి అన్నం వేసుకురావాలా, తింటారా? ఇప్పుడే అద్దే, కొంచెం అయినాక తింటా. సరే బావా. బావా నాకు ఇంటికాడ కొంచెం పని ఉంది, నేను ఇంటికి వెళ్తున్నా. ఏంటి వెళ్తాను కళ్యాణి? ఇంత సడన్ ఎందుకు మరి? ఇంకొన్ని రోజులు ఉంటా అని చెప్పేసి వచ్చినావు కదా. ఉందామనుకున్నా బావా, కానీ ఇంట్లో కొంచెం వర్క్ ఉంది, అందుకే వెళ్ళాలి. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఏదో జరిగి ఉంటుంది. పరిమళ ఏమైంది? ఎందుకు వెళ్తాడా చెల్లె? ఏమోనండి, నాకు కూడా తెలియదు. పొద్దుటి నుంచి అడిగితే ఏం చెప్తలేదు. ఇంకా అప్పుడే వెళ్తానంటే బావ వచ్చే వరకు ఉండమంటే ఇప్పటి దాకా ఉన్నది. మరి ఎందుకు కళ్యాణి? నువ్వు తమ్ముడు ఏమన్నా గొడవ గిట్లా పడ్డారా? అట్లేం లేదు బావా, నాకు బావకేం కూడా ఉంటుంది. ఓకే తమ్ముడు. అన్నా తమ్ముడు నీకున్న కళ్యాణ్కి ఏమన్నా గొడవ అయిందారా? వెళ్తా అంటుంది సడన్లా. అరే గొడవేం కాలేదన్న, అదే పొద్దు నుంచి వెళ్తా అంటుంది. నేను చెప్పినా కూడా వింటలేదు. సరేరా, మరి వెళ్తా అంటుంది కదా, ఒక్కతే ఏం పోతుంది? నువ్వు వెళ్ళి ఆ బస్సులో దింపి రాపో. వద్దులే బావా, నన్ను ఎవరు దింపాల్సిన అవసరం లేదు, నేను బస్సు ఆటో తీసుకొని పోతా. ఎందుకు అట్లా అంటావు కళ్యాణి? తమ్ముడు ఎట్లనే ఖాళీగా ఉన్నాడు కదా, ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? వాడు బస్సులో దింపేస్తాడు. తమ్ముడు వెళ్ళి కళ్యాణి బస్ స్టాండ్లో బస్ ఎక్కించరాపో. బాయ్ అక్క. బాయ్ బావా.